ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే అర్జీలు అన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తాయని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమస్యలను పరిష్కారంతో పాటు సాయం అందుతుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముతుమ్మల కృష్ణకిషోర్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని సొసైటీ అధ్యక్షులు ముతుమ్మల సంజీవరెడ్డి నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి సోదరుడు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భూనేని వెంకటేశ్వర్లు యాదవ్, సొసైటీ అధ్యక్షులు సంజీవరెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ముందుగా కృషి కిషోర్ రెడ్డికి శాలువా పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణకిషోర్ రెడ్డి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడానికి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ ఇచ్చిన అర్జీలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయ డాష్ బోర్డులో ప్రదర్శిస్తారని, కూడా పైనుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్ని డైరెక్ట్ గా చంద్రబాబు గారి దృష్టికి వెళ్తాయి, బాబు గారి డాష్ బోర్డులో డిస్ప్లే అవుతాయి. వాటికి సత్వరమే వాళ్ళు ఏవేవి చేయాలనో వాళ్ళ నుంచి కూడా మీకు కావాల్సిన ఫండ్స్ కానీ సహకారం కానీ లభిస్తూ ఉంది. కాబట్టి ఇది ఆన్గోయింగ్ కార్యక్రమం, ఇది కంటిన్యూగా ఉంటుంది. వీళ్ళు సిఐపి టీం వాళ్ళు కంటిన్యూగా అవైలబుల్ ఉంటారు. 5 మంది ఉంటారు వీళ్ళు. యాక్చువల్గా మీరు ఎనీ టైం మీ సమస్య ఉంటే అర్జీ రూపంలో మీరు ఇచ్చినారు అంటే మీకు వాళ్ళు సమాధానం మళ్ళీ తెలియపరుస్తారు. పని అయితే పని అని చెప్తారు, పని కాకపోతే ఎందుకు కాలేదు కారణం కూడా మీకు తెలియజేయడం అవుతుంది. మీరు అది సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో అంటే ఎందుకు కాలేదని కూడా మళ్ళీ చెప్తారనమాట. ఇది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. గవర్నమెంట్ ఏంటంటే ప్రజలకి చేరువడానికి, ప్రజా సమస్యలను తీర్చడం కోసము, ప్రజా అవసరాలను తీర్చడం కోసము, ఈజీ గవర్నెన్స్ కోసము, టెక్నాలజీ వాడుకోవడం కోసము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీని అందరూ ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.